హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం కట్ వర్క్ బ్లౌజ్కి నెక్ లెంత్ ఎక్కువగా వచ్చినప్పుడు అలాగే వెడల్పు ఎక్కువగా వచ్చినప్పుడు ఎలా కటింగ్ చేయాలో చూద్దామండి. ఇక్కడైతే మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు కస్టమర్. ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేశాను అనమాట. అయితే దీని ప్రకారం స్టిచ్ చేయమన్నారనమాట. అయితే దీనికి బ్లౌజ్కి లెంత్ అయితే పెంచాలండి. అలాగే లెంత్ పెంచాలన్నప్పుడు నెక్ దించుకోవాలా లేదా నెక్ ఎలా పెట్టాలి అనేది మనకి కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుందండి. కొంతమంది లెంత్ పెంచమంటారు, నెక్ దించొద్దు అంటారు అనమాట. కొంతమంది లెంత్ పెంచినప్పుడు నెక్ కూడా దించమంటారు. దాన్ని బట్టి మనం కటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే మనం కస్టమర్కి నచ్చినట్టుగా కటింగ్ చేయాలండి. మనకు నచ్చినట్టయితే కటింగ్ చేయకూడదు అనమాట. ఫస్ట్ అయితే లైనింగ్ని మనం డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి. తర్వాత కింద స్ట్రైట్గానే ఉంది కాబట్టి నేను ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకున్నాను. 1/2 ఇంచు లేదా 1/4 ఇంచు సరిపోతుందండి నడుము దగ్గర. తర్వాత బ్లౌజ్కి షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు లెంత్ ఎంత ఉందో చూసుకుని పైన మళ్ళీ మనకి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కస్టమర్ నెక్ బ్లౌజ్ లెంత్ పెంచమన్నారు కదా, నేను ఇక్కడ ఒక 1 ఇంచ్ అయితే లెంత్ కూడా పెంచి మార్కింగ్ చేశాను అనమాట. అయితే ఈ నెక్ వెడల్పు నెక్ కూడా దించమన్నారు అనమాట. అందుకని ఈ బ్లౌజ్కి మధ్యలో వెడల్పు ఎంత అయితే ఉందో అది పెట్టేసుకుంటే మనకి నెక్ దిగుతుంది. అలాగే నడుము పొడవు కూడా పెరుగుతుంది అనమాట. దీని ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఈ నెక్ వచ్చేసి మనకి 10.5 అలా ఉందన్నమాట. ఇదైతే సరిపోతుంది. అలాగే వర్క్ బ్లౌజ్కి నెక్ వచ్చేసి 12 ఇంచెస్ వరకు వచ్చిందండి. మనం అంత నెక్ పెట్టేసామంటే బాగా డీప్ అయిపోతుంది. కస్టమర్కి ఇష్టపడరు అనమాట. ఒకవేళ కస్టమర్ అలాగే పెట్టాలన్నప్పుడు మనం పెట్టేయచ్చు. లేదు నెక్ అంత డీప్ వద్దనుకున్నప్పుడు మనం చూసుకుని అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు వర్క్ బ్లౌజ్ ఎక్కువ అమౌంట్ పెట్టి వర్క్ చేయించుకుంటారు కదా, కాబట్టి మనం బ్లౌజ్ అనేది వేస్ట్ కాకుండా నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంది. ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 2.5 పెట్టానండి. 2.5 పెడితే మనకి స్టిచ్చింగ్కి మళ్ళీ 1/4 ఇంచు కావాలి కదా, మనం 2.5 పెట్టేసుకుంటే కరెక్ట్ నెక్ అయితే వస్తుంది అనమాట స్టిచ్ చేసేసరికి. అలాగే షోల్డర్ వచ్చేసి మనకి బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడైతే 2.5 షోల్డర్ పెట్టి మళ్ళీ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టాను అనమాట. ఇప్పుడు మనకి షోల్డర్ ఎంత అయితే ఉందో అంతే మనము చంక డౌన్కి కూడా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ డీప్ నెక్ కాబట్టి మనం చెస్ట్ లూజు 2 విధాలుగా చూసుకోవచ్చు. మనం బ్లౌజ్ ఇలా కరెక్ట్గా పెట్టేసి తీసుకోవచ్చు అనమాట. నెక్ అనేది ఎక్కడ సాగకుండా చూసుకుని తీసుకోవాలి. మనం ఇక్కడ చంక కింద నుంచి తీసుకుంటే 18.5 ఎంత వచ్చింది. ఈ బ్లౌజ్ కట్ చేసి చాలా డేస్ అయిందండి, అందుకే సరిగా గుర్తులేదనమాట. ఈ బ్లౌజ్ కట్ చేసిన తర్వాత పోస్ట్ పెడదామంటే నాకు అసలు హెల్త్ బాగోలేదు. అలాగే గొంతు కూడా బాగా ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట. ఒక 10 డేస్ వరకు గొంతు కూడా సరిగా రాలేదనమాట. అందుకని వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. ఇలా చూసుకోవచ్చు మనం. లేదా నెక్ కింద నుంచి కూడా మనం నెక్ డీప్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చంక కింద నుంచి నెక్ చూసేటప్పుడు మనం బ్లౌజ్ బిగినర్స్కి ఏంటంటే బ్లౌజ్ అటు ఇటు సాగిపోయి చెస్ట్ లూజ్ కరెక్ట్గా రాదనమాట. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పాడైపోతుంది. మనం నెక్ కింద నుంచి అయితే చూసుకోవచ్చు. లేదనుకుంటే ఇంకా ఈజీ మెథడ్లో డీప్ నెక్ అయితే కనుక మనం హ్యాండ్ అనేది రివర్స్ చేసేసుకుని షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గర ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడ వరకు ఎంత లూజ్ ఉందో ఎంత లూజ్ ఉందో కొలుచుకుని దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇక్కడ 18.5 వచ్చింది కదా, 18.5లో సగం పెట్టేశాను. అలాగే మనకి చంక దగ్గర కొలుచుకుంటే దానికి 1 ఇంచ్ కలిపితే కూడా అంతే మెజర్మెంట్ వచ్చిందనమాట. ఇలా అయితే కొలిచేసుకుని మనం ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చూసుకోవాలి. మనం ఆర్మ్ రౌండ్కి 1 ఇంచు లూజ్ పెట్టేసి చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసాం కదా, మన ఆర్మ్ రౌండ్ కొలుచుకున్నప్పుడు ఎంత అయితే వచ్చిందో అంతే మనకి ఇక్కడ కరెక్ట్గా రావాలి. ఇక్కడ దీనికి వచ్చేసి 7.5 ఎంతో వచ్చిందండి. ఆ 7.5 కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకుని మనము రౌండ్ అయితే తీసుకోవాలి. ఒకవేళ తగ్గినట్టు అయితే కనుక ఒక లైన్ అనేది కొంచెం కిందకి మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ ఆర్మ్ రౌండ్ ఎక్కువ వస్తే కనుక ఒక 1/4 ఇంచ్ అలా పైకి చేసుకుని కటింగ్ అయితే చేసుకోవాలండి. మనకి ఆర్మ్ రౌండ్ దగ్గర ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటే బ్లౌజ్ జారిపోవడం అలా జరగదనమాట. మనం చెస్ట్ లూజ్ కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా మ్యాచ్ చేసుకుంటే కనుక బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడైతే కరెక్ట్గా వచ్చిందండి. ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న లైన్ మీద కట్ చేసుకున్న అంతే వస్తుంది. లేదా పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసము అలాగే ఆర్మ్ రౌండ్ చుట్టూ 1/2 ఇంచ్ స్టిచ్ కోసం వదిలేసినా కూడా అంతే మెజర్మెంట్ అయితే కరెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు మనం నడుము లూజ్ కూడా కాజా పట్టి వదిలేసి కాజా పట్టి దగ్గర నుంచి ఉక్స్ పట్టి వరకు ఎంత అయితే ఉందో మార్కింగ్ చేసుకుని దాన్ని 4 భాగాలు చేసుకుని కింద నడుము లూజ్ పెట్టుకోవాలి. అలాగే డాట్ కోసం కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుని తర్వాత ఖర్చు అనేది ఇక్కడ 1.5 ఇంచ్ 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. కొంతమంది కస్టమర్స్ ఖర్చు అనేది ఎక్కువ అడుగుతారనమాట. నేను ఇక్కడ 2 ఇంచెస్ అయితే పెట్టాను. 2 ఇంచెస్ పెట్టి ఇక్కడ మనం
సైడ్ ఫిట్టింగ్ ఉంది కదా, సైడ్ ఫిట్టింగ్ దగ్గర నుంచి ఖర్చు వైపుకి ఒక 5 ఇంచ్ డౌన్గా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి హ్యాండ్స్ సైడ్ జాయింట్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట, స్ట్రైట్గా వస్తుంది. అలాగే చంక దగ్గర ఫిట్టింగ్ కూడా బాగుంటుంది అనమాట. అలాగే నెక్ వెడల్పు కింద పైన 2.5 తీసుకున్నాను కదా, దానికి ఒక 1/2 ఇంచు కలుపుకొని 3 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం నెక్ అయితే కట్ చేయకూడదండి, ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి మనం నెక్ కట్ చేయకూడదు అనమాట. ఇలా కట్ చేసుకుని కింద ఫస్ట్ లైన్ 2 లైన్స్ డ్రా చేశాను కదా, అది మనకి కటింగ్ లైన్ అనమాట. ఫస్ట్ లైన్ వచ్చేసి, సెకండ్ లైన్ వచ్చేసి స్టిచ్చింగ్ లైన్. మనం కటింగ్ చేసేటప్పుడు నార్మల్గా బ్లౌజులు అయితే, నార్మల్ వర్క్ బ్లౌజులు కాకుండా నార్మల్ బ్లౌజులు అయితే కనుక ఫస్ట్ లైన్ మీద కట్ చేసుకుంటాం కదా, అయితే అది స్టిచ్చింగ్ అనేది మనకి సెకండ్ లైన్ వేసాం కదా, అక్కడికైతే స్టిచ్చింగ్ అనేది రావాలన్నమాట. అప్పుడు మనకి కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న ప్రకారం కట్ చేసేసుకుని సైడ్ ఫిట్టింగ్ దగ్గర కూడా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇలాగ బ్లౌజ్ని సైడ్ మార్కింగ్ దగ్గరికి, ఫోల్డింగ్ దగ్గర నుంచి సైడ్ మార్కింగ్ దగ్గరికి ఫోల్డింగ్ చేసుకుని డాట్స్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4.5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేశాను. మార్కింగ్ చేసి మనం 1 ఇంచ్ డాట్ కోసం తీసుకున్నాం కదా, ఆ డాట్కి అనేది ఖర్చులోకి పోయే విధంగా అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకుని ఇక్కడ సైడ్ వచ్చేసి ఒక 30 ఇంచ్ వరకు మనం క్రాస్గా తీసుకోవాలండి. ఈ విధంగా క్రాస్గా తీసుకోవడం వల్ల మనకి సైడ్ ముడతలు అనేవి రావన్నమాట, ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చాలామంది సైడ్ ముడతలు, బ్లౌజ్ లెంత్ ఎక్కువైనప్పుడు బ్లౌజులు ఎక్కువ ముడతలు వచ్చేస్తున్నాయి అంటారు కదా, అలాంటప్పుడు మనం ఇలాగ క్రాస్గా ఒక 30 ఇంచు లోతు 30 ఇంచు మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్నామంటే కనుక సైడ్ ముడతలు అనేవి రావన్నమాట. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ కటింగ్ చేసుకోవడానికి ఈ బ్లౌజ్ పీస్ ఆల్రెడీ మనకి 2 ఫోల్డింగ్స్ ఉంది కదా, దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ పెట్టుకోవాలి. హ్యాండ్స్కి 4 ఫోల్డింగ్స్ పెట్టుకోవాలన్నమాట. మనకి 2 హ్యాండ్స్ కావాలి కదా, అందుకని 4 ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి. చిన్న హ్యాండ్ అయితే కనుక 4 మడతలు కూడా సమానంగా పెట్టేసుకోవచ్చు. మనకి పెద్ద హ్యాండ్ అయినప్పుడు ఇలాగ ఫోల్డింగ్ అనేది కొంచెం ముందుకు జరుపుకుంటే కనుక మనకి ఒకవైపు జాయింట్ వేసుకుంటే సరిపోతుందండి. 4 సైడ్స్ కూడా జాయింట్ వేయాల్సిన అవసరం ఉండదు అనమాట. ఇలా మార్కింగ్ చేసుకుని కింద క్లాత్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఒక స్ట్రైట్ లైన్ అయితే ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్కింగ్ చేసేసుకుని అక్కడి నుంచి హ్యాండ్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత పైన స్టిచ్ కోసం కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి 3.5 అయితే డౌన్ అయితే పెట్టేస్తున్నాను. డౌన్ పెట్టేసిన తర్వాత ఇక్కడ ఆర్మ్ రౌండ్ 7.5 ఎంత వచ్చింది అన్నాను కదా, దాని ప్రకారం ఆర్మ్ రౌండ్ మార్కింగ్ చేసుకుని కింద హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ చేసేసుకుంటాం కదా, హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి పైన ఆర్మ్ రౌండ్ వరకు ఇలాగ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకునేటప్పుడు మనం స్ట్రైట్గా కాకుండా ఇది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి మనం కొంచెం ఒక 1 పాయింట్ అనేది ఇలా లోపలికి మార్కింగ్ చేసుకుంటే హ్యాండ్స్ ఫిట్టింగ్ కూడా బాగుంటుంది అనమాట. తర్వాత పైన షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసే దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ వరకు ఇలాగే హ్యాండ్ షేప్ అయితే తీసేసుకుని ఒకసారి మనం ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదో ఒకసారి అయితే చెక్ చేసేసుకుని కట్ చేసేసుకోవాలి. అలాగే మార్జిన్ కూడా 2 ఇంచెస్ సైడ్ మార్జిన్ కూడా పెట్టేసుకోవాలి. అలాగే హ్యాండ్స్కి కూడా మనము సైడ్ ఫిట్టింగ్ దగ్గర నుంచి ఖర్చు వైపుకి ఒక 1/4 ఇంచ్ అనేది కిందకి కట్ చేయాలండి. ఈ విధంగా కట్ చేస్తే మనకి బాడీ పార్ట్ హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత సైడ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు దీనికి మనకి ఒకవైపుకి సైడ్ జాయింట్స్ కావాలి కదా, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇవి సైడ్ జాయింట్స్ అయితే మనం తీసుకుందాము. ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఇక్కడ మనం క్రాస్ కటింగ్ వేస్తున్నామా స్ట్రైట్ కటింగ్ వేస్తున్నామా అనేది చూసుకోవాలండి. ఇక్కడైతే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట, అందుకని అంచులు ఉన్న వైపు ఫ్రంట్ నెక్ వచ్చేలా తీసుకుంటే మన నెక్ అనేది సాగిపోకుండా ఉంటుందన్నమాట. స్ట్రైట్ కటింగ్ అయితే కనుక బ్యాక్ పార్ట్ని స్ట్రైట్గా పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదేవిధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసేసుకుని మనం నెక్ వెడల్పు దగ్గర అలాగే ఆర్మ్ ఫిట్టింగ్ దగ్గర మార్కింగ్స్ అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవాలి. తీసేసి తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ రౌండ్ అనేది ఒకసారి కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ మార్కింగ్ ఒకసారి చేసేసుకుని ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి అయితే తీసుకోవాలండి. ఇక్కడ సైడ్ వచ్చేసి కొంచెం లైన్ క్రాస్గా వచ్చింది కదా, ఎందుకంటే మనం అక్కడ సైడ్ ఖర్చు జాయింట్ దగ్గర నుంచి సైడ్ ఖర్చు వైపుకి 1/2 ఇంచ్ డౌన్ తీసాం కదా, అందుకని క్రాస్గా అయితే వస్తుంది. ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. ఇలా కట్ చేసుకుంటే మనకి సైడ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నెక్ వచ్చేసి నేను అంచనాగా ఒక 6 ఇంచెస్కి అలా వచ్చేలాగా పెట్టాను. ఇప్పుడు మనం కస్టమర్ బ్లౌజ్కి నెక్ ఎంత ఉందో చూసి దాని ప్రకారం అయితే మెజర్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఖర్చు కోసం మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ నెక్ హుక్స్ పట్టి వైపు కొలుచుకోవాలని, మనం కాజా పట్టి వైపు నుంచి కూడా కొలుచుకోవచ్చు. అయితే కాజా పట్టి నుంచి కొలిచినప్పుడు మనము ఫ్రంట్ ఇక్కడ బ్యాక్ పార్ట్కి లైన్ ఉంది కదా, ఆ లైన్ కంటే కాజా పట్టి బయటకు వదిలేసి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. బిగినర్స్కి ఒక్కొక్కసారి కాజా పట్టి పెట్టేసి కట్ చేసేదంటే నెక్ బ్రాడ్ అయిపోయి నెక్ అనేది భుజాలు జారిపోతుంది కదా, అందుకని మనం హుక్స్ పట్టి వైపు నుంచి నెక్ అనేది కొలుచుకోవాలన్నమాట. ఇలా కొలుచుకునేటప్పుడు మన హ్యాండ్ రివర్స్ చేసేసి
హుక్స్ ఉన్న వైపు ఫ్రంట్ పార్ట్ని ఇలాగా ఫ్రంట్ పార్ట్ లైనింగ్ పైన పెట్టేసి ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా నెక్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ లెంత్ అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ మనకి కస్టమర్ బ్లౌజ్ లెంత్ పెంచమన్నప్పుడు మన కస్టమర్ని అడగాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ కూడా పెంచాలా. ఫ్రంట్ పార్ట్ కస్టమర్స్కి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందనుకోండి, మనం ఫ్రంట్ పార్ట్ పెంచాల్సిన అవసరం లేదనమాట. ఒకవేళ ఫ్రంట్ పార్ట్ ముందుకు వచ్చేస్తుంది అన్నీ చెప్పినప్పుడు మనకు ఫ్రంట్ లెంత్ సరిపోలేదు అనుకున్నప్పుడు మాత్రమే ఫ్రంట్ లెంత్ అనేది పెంచాలి. ఇక్కడైతే కస్టమర్ ఫ్రంట్ లెంత్ కరెక్ట్గానే ఉంది ఫ్రంట్ పార్ట్ అన్నప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అదే లెంత్ పెట్టి కట్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ కన్నా ఒక 2 ఇంచెలు అలా తగ్గించేసి పెట్టేసామనుకోండి, ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేసి భుజాలు జారిపోవడం, ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు అనమాట. అందుకని మనం ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టేసుకోవాలి. ఒకవేళ మనం ఫ్రంట్ పార్ట్ లెంత్ సరిపోలేదు అన్నప్పుడు మాత్రం పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత లెంత్ ఉందో పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు కూడా 4వ ఉక్స్ వరకు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి. లేదంటే మనకి పైన ఫస్ట్ ఉక్స్ దగ్గర నుంచి షేప్ పట్టి జాయింట్ వరకు కొలుచుకుని అక్కడ నుంచి ఒక 1 ఇంచు లేదా 1.5 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మెయిన్ డాట్ లెంత్ కోసం 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని అక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ అయితే డాట్స్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే సైడ్ వచ్చేసి ఒక 1 ఇంచ్ వరకు ఇలా క్రాస్గా పైకి అయితే తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఫ్రంట్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా కట్ చేయట్లేదండి, నేను కట్ వర్క్ కాబట్టి ఫ్రంట్ నెక్ కూడా కట్ చేయట్లేదు. ఒకవేళ మనకి రౌండ్ నెక్ అనుకోండి, ఫ్రంట్ నెక్ కట్ చేసుకుని ఏమీ కాదు. కాకపోతే కట్ వర్క్ వచ్చినప్పుడు మనం ఫ్రంట్ నెక్ అనేది అసలు కట్ చేయకూడదు అనమాట. ఇక్కడ మనం ఒకసారి నడుము లూజ్ అనేది కరెక్ట్గా కొలుచుకోవాలండి. నడుములో 4వ భాగం మెయిన్ డాట్ వదిలేసి నడుములో 4వ భాగం ఎక్కడి వరకు వచ్చిందో కొలుచుకుని అక్కడి నుంచి మార్జిన్ 2 ఇంచెస్ ఉంచేసుకుని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనం ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసాం కదా, ఆ విధంగా కట్ చేసేసుకుని ఫ్రంట్ పార్ట్ వైపు చిన్న సైడ్ మార్జిన్ దగ్గర కటింగ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మనకి నెక్ దగ్గర నుంచి ఒక 1/4 ఇంచు స్టిచ్ పోతుంది కాబట్టి ఇలా ఫ్రంట్ హుక్స్ వైపు కరెక్ట్గా ఫోల్డింగ్ చేసేసి సెంటర్కి ఫోల్డ్ చేసుకుని ఫ్రంట్ వైపు హుక్స్ పట్టి వైపు డాట్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే డాట్ వెడల్పు ఎంత వేయాలి అనుకుని కన్ఫ్యూజ్ ఉంటుంది కదా. మనకి మెయిన్ డాట్ వస్తుంది కదా, మెయిన్ డాట్కి తిన్నగా మనం 2.5 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, 2.5 దగ్గర నుంచి మెయిన్ డాట్ స్టార్ట్ అవుతుంది కదా, మెయిన్ డాట్ స్టార్టింగ్ దగ్గర వరకు మనం సైడ్ హుక్స్ పట్టి వైపు డాట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే ఈ రెండింటికి మెయిన్ డాట్కి హుక్స్ పట్టి వైపు డాట్కి ఎంత అయితే గ్యాప్ వచ్చిందో అంతే గ్యాప్ చంక వైపు వచ్చే డాట్కి కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూసారు కదా ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది 1/2 ఇంచు లోతు తీసాం కదా, వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం షేప్ పట్టి కట్ చేసుకోవాలండి. షేప్ పట్టి కట్ చేసుకోవడం సైడ్స్ ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా రావాలనుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసేసుకోవాలి. 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి సైడ్ ఎంత అయితే ఉందో అంత గ్యాప్ కొలుచుకోవాలండి. లేదంటే మనం ఫ్రంట్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్కి ఎంత గ్యాప్ ఉందో కొలుచుకుని దానికి ఒక 1 ఇంచు ఎక్స్ట్రా కలుపుకుని సైడ్స్ అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది షేప్ పట్టి వైపుకి. లేదు ఇక్కడ మనం పొడవు పెంచాం కాబట్టి మనం షేప్ పట్టి అనేది ఫ్రంట్ పార్ట్ పెంచలేదు కాబట్టి షేప్ పట్టి అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే కనుక ఫ్రంట్ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి లెంత్ ఎంత అయితే ఉందో చూసుకుని దానికన్నా ఒక 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి సైడ్స్ వైపు. అలాగే ఫ్రంట్ వైపు 3.5 పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదా కస్టమర్ బ్లౌజ్కి ఎంత అయితే లెంత్ ఉందో దానికి ఒక 1 ఇంచు ఎక్స్ట్రా కలుపుకుంటే పైన వైపు కింద వైపు స్టిచెస్కి పోగా మనకి కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని ఫ్రంట్ అని తెలియడం కోసం మనం చిన్న కటింగ్ పెట్టుకుంటే అది ఫ్రంట్ పార్ట్ అని గుర్తుంటుంది అనమాట. ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలండి షేప్ పట్టి కూడాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. తర్వాత మిగిలిన పార్ట్లో మనకి హ్యాండ్స్కి సైడ్ జాయింట్స్ పడ్డాయి కదా, ఆ సైడ్ జాయింట్స్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ ఒరిజినల్ అనేది కట్ చేసుకోవడం కోసం ఇక్కడ ఫస్ట్ అయితే హ్యాండ్స్ అయితే తీసేస్తున్నాను. హ్యాండ్స్ ఇలాగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని హ్యాండ్స్కి సెంటర్ ఉంటుంది కదా, సెంటర్ అనేది కరెక్ట్గా వచ్చేలా పెట్టుకోవాలండి. కరెక్ట్గా వచ్చేలా పెట్టుకుని సెంటర్కి అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ సెంటర్ మనం బ్లౌజ్కి వర్క్ సెంటర్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని ప్రకారం లైనింగ్ పెట్టుకుని అయితే కటింగ్ చేసుకోవాలి. మనకి క్లాత్కి జాయింట్ పడినా పర్లేదు కానీ వర్క్ మాత్రం సెంటర్కి వచ్చేలా చూసుకోవాలండి. ఇక్కడైతే నాకు జాయింట్స్ అయితే పడతాయి క్లాత్కి 2 సైడ్స్ కూడా.
కొంచెం జాయింట్సే పడతాయి అనమాట. లైనింగ్కి అయితే 1 సైడ్ జాయింట్ వేస్తాను. ఒరిజినల్కి అయితే 2 సైడ్స్ కూడా చిన్న పీసెస్ అయితే జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ వర్క్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలండి. సెంటర్కి రావాలన్నమాట. నెక్ అనేది కింద వైపు పైన వైపు కూడా వర్క్ కరెక్ట్గా వచ్చేలా చూసుకొని ఫోల్డింగ్ కరెక్ట్గా చూసుకోవాలి. అలాగే సెంటర్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఇక్కడ నెక్ వెడల్పు చూసినట్టయితే దాదాపుగా 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ వరకు వచ్చిందండి. నెక్ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ వరకు వచ్చిందనమాట. మనం ఇలాగే పెట్టేసామనుకోండి కస్టమర్కి ఇష్టపడరు కదా, మనం వాళ్ళని అడగాలి నెక్ డీప్ ఎంత ఉంటే అంత పెట్టేయమంటారు, లేదా మీకు తగ్గించి పెట్టమంటారా అని చెప్పాలి. నెక్ ఎంత ఉంటే అంత పెట్టేయాలన్నప్పుడు పెట్టేయచ్చు. వాళ్ళకి అంత డీప్ 12 ఇంచులు అంటే దాదాపుగా ఎవరో కని వేసుకోవాలన్నమాట. అందుకని మనం ఇక్కడ పైన షోల్డర్ దగ్గర వర్క్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా 12 ఇంచెస్ వరకు నెక్ అయితే వచ్చిందండి. ఇంత పెట్టేస్తే వీళ్ళకి డీప్ ఎక్కువైపోతుంది అనమాట. వీళ్ళకి 10 ఇంచెస్ 10.5 మాత్రమే ఉందన్నమాట. డీప్ పెంచాం కాబట్టి, లేదంటే 9.5 వరకే ఉంది. మనం నెక్ బ్లౌజ్ లెంత్ పెంచి నెక్ డీప్ కూడా పెంచాం కాబట్టి 10.5 అయితే వచ్చింది. ఈ విధంగా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా మనం నెక్ కట్ చేయకుండా జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మనం కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మనం నెక్ దగ్గర కటింగ్ పెట్టుకున్నాం కదా, అలాగే వర్క్కి కూడా లైన్ అనేది మార్కింగ్ చేసుకుని షోల్డర్ దగ్గర మనం నెక్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఆ నెక్ మార్కింగ్ కరెక్ట్గా వచ్చేలా చూసుకుని కట్ చేసుకోవాలండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని వర్క్ అనేది ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది పెడతానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా కట్ చేసేసుకున్నాం కదా, ఇలా చూసారు కదా, మిగిలిన క్లాత్లో అయితే మనం షేప్ పట్టి అయితే కట్ చేసేసుకుందాము. నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ కట్ వర్క్ ఎలా స్టిచ్ చేయాలి అనేది ఈజీగా అయితే నేర్చుకుందామండి. ఇక్కడ మనకి క్లాత్ అనేది వర్క్ ఉంది కాబట్టి వర్క్ ఉన్న వైపు మనకి రైట్ రాంగ్ ఈజీగా తెలుస్తుంది. ఇలాగ ప్లెయిన్ వచ్చిన దగ్గర మనం రాంగ్ సైడ్ అనేది ఖచ్చితంగా మార్కింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి రైట్ రాంగ్ కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. అందుకని మనం ముందే కటింగ్ చేసేటప్పుడే మార్కింగ్స్ పెట్టేసుకున్నామంటే కనుక కన్ఫ్యూజ్ లేకుండా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు.